బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మానహోమానికి నిరసనగా ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం రాత్రి భారీ నిరసన ప్రదర్శన జరిగింది. విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 4 రోడ్ల కూడల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులకు రక్షణ కల్పించాలని, అక్కడి ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు నీలకంఠేశ్వరం, బోరెడ్డి లక్ష్మీరెడ్డి, నాగమల్లేశ్వర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు నిచ్చెనమట్ల రామయ్య, బ్లడ్ డోనర్స్ సంఘం నాయకుడు పాపిలి చిరంజీవి, చేనుమల రామకృష్ణ, వారణాసి ప్రసాద్ శర్మ, పలుకూరి సురేష్ బాబు, గంగన్న, సోముల శ్రీనివాసరెడ్డి, గ్యాస్ పుల్లయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిరసన శాంతియుతంగా కొనసాగగా స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నందువలన అల్లరి మూకలు చెలరేగి హిందువులపై దౌర్జన్యాలు అల్లర్లు చేస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులే కాదు, అందరూ కలిసికట్టుగా ఖండించి ఖబర్దార్ మేము ఉన్నాము, బంగ్లాదేశ్లో హిందువులకు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ జరిగితే కనుక మేము ఉన్నాము అని చెప్పి కలిసికట్టుగా నిలదించినప్పుడు మాత్రమే బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి గమనించండి, బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన కారణంగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉన్న మహిళ భారతదేశానికి ఆశ్రయానికి ప్రాణభయంతో వచ్చింది. ఆమెకు అటువంటి ప్రాణహాని ఉండి ప్రాణభయంతో వచ్చిన మహిళకు ఆశ్రయం ఇవ్వడం తప్ప, అటువంటిది కాకుండా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు భారతదేశాన్ని మెచ్చుకోకుండా, భారతదేశానికి సపోర్ట్ ఇవ్వకుండా కేవలం చైనా ఇచ్చే కొన్ని కాసుల కోసం అల్లర్లు చెలరేగి బంగ్లాదేశ్ను భగ్నం చేసుకుంటున్నాయి, హిందువులను ఊచకోత పోస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈ చైనా కుట్రను భగ్నం చేయడానికి భారతదేశంలో ఉన్న హిందువులే కాదు, అన్ని మతాలకు అతీతంగా అందరూ కలిసి నినదించి రోడ్డు మీదకి వచ్చి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లను ఖండించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి మారణకాండకు నిరసనగా ఈరోజు మేము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, హిందూ బంధువుల సోదరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజే ఇప్పుడే కాదు, గత సంవత్సరంలో కూడా హిందువులపై మారణకాండ, హిందువుల మహిళలను ఎంతో మందిని చెరచేసి ఈ ఒత్తిడికి మహిళల ఆచూకీ లేకుండా చేసిన బంగ్లాదేశ్ ఇంత మారణకాండ జరుగుతుంటే ఏ ప్రజా సంఘాలు కానీ, ఏ విపక్షాలు కానీ, ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ గలం విప్పలేదు. అదేవేళ మన భారతదేశంలో చిన్న సంఘటన జరిగితే విపక్షాలు గలమెత్తి భారతదేశ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పరిస్థితుల్లో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ప్రజా సంఘాలు ఎంతో గర్తిస్తున్నాయి. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపైన దాడిని, ఒక వ్యక్తిని చిన్న ఏదో కారణం వాళ్ళే ఒక కారణాన్ని సృష్టించుకొని బహిరంగంగా చెట్లకు వేలాడదీసి ఆయనకు మంటలతో అగ్ని పెట్టి ఆహుతి చేస్తే కూడా ఈ ఒత్తిడికి కూడా ఏ ప్రతిపక్ష పార్టీ కానీ రాహుల్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన అకృత్యాలు చేస్తున్న అల్లరి మూకల మారణకాండకు నిరసనగా ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు ఎదుర్కొంటున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ అల్లర్లు జరిగినా బంగ్లాదేశ్లో హిందువులపైనే దాడి జరుగుతూ ఉంది. హిందువుల వ్యాపారాలు దోచుకుంటున్నారు, హిందువులను హత్య చేస్తున్నారు, హిందువుల మహిళలను తీసుకుపోతున్నారు. ఎత్తుకెళ్ళిపోతే ఇంతవరకు ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారో కూడా లెక్కలేదు. అలాంటి ఈ పరిస్థితులలో మనం బంగ్లాదేశ్లో ఉన్న మన హిందూ సోదరులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నోసార్లు ఎన్నో చిన్న విషయాలు భారతదేశంలో జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి గలవిప్పుతుంది, అంతర్జాతీయ సమాజము గలవిప్పుతుంది, అంతర్జాతీయ మీడియా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. మరి అంతర్జాతీయ మీడియా, అంతర్జాతీయ సమాజము నిద్రపోతున్నాయో ఏమో మనకైతే తెలియదు. ఈ